భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వజ్రా హోటల్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు బీసీ బంధు పక్కదారి పడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి పనులను మానుకోకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇవాళ పెద్ద ఎత్తున మన కొత్తగూడెం నియోజకవర్గంలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దానిపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ నాయకుడిగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీసీ బంధు బీసీలకు అర్హులైన వారికి ₹1,00,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే అది కేవలం బీసీలలో పేదవాళ్లకు అర్హులైన వారికే కేటాయించాలి. కానీ అది బీసీ బంధుగా కాకుండా ఇవాళ అది బీఆర్ఎస్ బంధుగా మారిపోయింది. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రౌండ్ లెవెల్ నాయకుల పక్కన తిరిగే ముఖ్య కార్యకర్తల్ని అధికార పార్టీ నాయకులు వలవేసి బీసీ బంధు రూపంలో వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసం బీసీ బంధుని ఎరగా వాడుకుంటున్నారు. దానితో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ఇద్దరిని సెలక్షన్ చేసి బీసీ బంధు ఇచ్చే ₹1,00,000 కూడా 25,000 నుండి 30,000 ఈ కొత్తగూడెం శాసనసభ్యులు వారి అనుచరులు తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఇవాళ మన మెదక్ జిల్లాలోని సదాశివపేటలో గ్రామంలో అన్నకి బీసీ బంధు ఇచ్చి తమ్ముడికి పంచమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తే ఆ అన్న డబ్బులు పంచకపోవడంతో తమ్ముడు ఆత్మహత్య చేసుకుండు. అంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టి ఇవాళ వాళ్ళ పేదల అభివృద్ధికి అవి దోహదపడాలి, కానీ ఇవాళ వాళ్ళ చావుకు కారణమవుతున్నాయి. కనుక ఇవాళ బీసీ బంధు ఎవరికి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకు రావట్లేదు. అదేవిధంగా ఇవాళ డబల్ బెడ్రూమ్ల గురించి కానీ దళిత బంధువుల గురించి కానీ మా మాజీ జిల్లా అధ్యక్షుడు ఐకార్ బోర్డు మెంబర్ గారు పూర్తిగా వివరిస్తారు.